నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో బూడిద గణేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే లో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మంథనిలో కార్మికులు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన కోరికల దినోత్సవం సందర్భంగా ఈరోజు మంత్రిలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్పడం జరిగింది. లాభాలు వచ్చేటువంటి ఎల్ఐసి కానీ, సింగరేణి కానీ, తర్వాత రైల్వే లైన్లను మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇక్కడ సింగరేణి బొగ్గు భాగం కూడా వేలం వేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మొన్న ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి సింగరేణి మైన్ను ఈరోజు ప్రైవేటు వేలానికి అప్పేటువంటి కుట్ర జరుగుతుంది. దీనికి సింగరేణికే కేటాయించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులకు 21,000 ఇస్తుండ్రు. అదే మాదిరిగా ఇక్కడ మున్సిపల్ కార్మిక వర్గం కూడా ఇవ్వాలని అనేక డిమాండ్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి సంబంధిత ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో సీఏ ప్రభుత్వం కార్మిక వర్గాల పట్ల ఆలోచించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రైవేటుగా రావాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.